తమ్మలపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ములకల్ చెరువు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై జరిగిన దాడి అమానుషమని మదనపల్లి బీటీ కళాశాల ఓల్డ్ యూనియన్ అసోసియేషన్ వారు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. ఇప్పుడు ములకల్ చెరువు మార్కెట్ యార్డ్ మాజీ కమిటీ చైర్మన్ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై ఇటీవల దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఈ సంఘటన పట్ల ఓల్డ్ బీటీ కాలేజ్ అసోసియేషన్ ఫెడరేషన్ విద్యార్థులుగా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డికి మా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అన్ని వేళలా అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ సంఘటన చాలా దారుణం, అమానుషం. మా బీటీ కాలేజీ అల్యూమిని ట్రస్ట్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని మా అసోసియేషన్ తరపున మేమంతా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతమైతే గతంలో మేమందరము కలిసి ఏకంగా తీసుకునే చట్టపరమైనటువంటి చర్యలకు మీరు రెడీగా ఉండాలా. ఇలాగే భౌతిక దాడులు చేస్తే మేము తీసుకుండే అన్ని దీనికి ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇది మదనపల్లె ప్రశాంత వాతావరణానికి నిలయం. అలాంటి చోట ఇలాంటి దాడులు చేయడం ఏమైనా చర్యగా అభివర్ణిస్తూ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత వారంలో ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మా అల్యూమిని ట్రస్ట్ తరపున వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్న ఒక మంచి వ్యక్తి, పొలిటికల్ ఇష్యూస్కు సంబంధం లేకుండా ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో మందితో సహాయ సహకారాలు తీసుకుంటూ అందరితో కలిసి ఉన్న ఒక వ్యక్తి మీద కొన్ని కారణాల వలన ఈ దాడి జరగడం అనేది హర్షించదగిన విషయం కాదు. సో సొసైటీలో ఒక మంచి వ్యక్తుల మీద ఇలాంటి దాడులు అనేది పద్ధతి కాదు. అలాగే ఈరోజు మదనపల్లి అనే ఒక ఊరు డిస్టిక్ హెడ్ క్వార్టర్గా ఈ మధ్య కాలంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతో ప్రశాంతత మదనపల్లిలో ఈ మదనపల్లి యొక్క ఔన్నత్యాన్ని, బీటీ కాలేజ్ యొక్క ఔన్నత్యాన్ని మనము ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియజేయాల్సిన పరిస్థితుల్లో ఈ విధమైన కార్యక్రమాలతో వార్తల్లోకి ఎక్కడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందువలన ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే కాలంలో కూడా ఇక్కడున్న పొలిటీషియన్స్ అయితే ఏంటి, అదర్ పర్సన్స్ అయితే ఏంటి, హుందాగా నడుచుకుంటూ మన యొక్క ఊరిని, మన యొక్క కాలేజీనే కాకుండా మన యొక్క ఊరిని బీయింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ స్టేట్లో నెంబర్ 1గా వచ్చేటట్టు మలుచుకోవాల్సిన బాధ్యత ఉందని ఆ దిశగా గుర్తించుకొని మసులుకోవాల్సిందిగా ప్రజలకు కానీ నాయకులకు కానీ అందరికీ శిరస నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ దిశగా వర్క్ చేయాలని కోరుకుంటూ ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఒకవేళ ఇలాంటివే కన్నా జరుగుతాయి అనుకుంటే మా పూర్వ విద్యార్థుల తరపు నుంచి కూడా ఎవరికైనా నాట్ ఓన్లీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరము కలిసికట్టుగా ఉండి ఎదుర్కొంటాము అని ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ బీటీ కాలేజ్ ఇన్ 80-81 ఐ వాజ్ ఎ సెక్రటరీ. మన ఎంఎన్ చంద్రశేఖర్ ఆల్సో ఓల్డ్ సెక్రటరీ. we are in 81, ఆల్రెడీ 40 years ఆఫ్ ఎవ్రీథింగ్. పార్టీలకు అతీతంగా చెప్తున్నాము. బీటీ కాలేజీకి మంచి పేరు ఉంది, మంచి వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఈ షుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ అగైనిస్ట్ హిమ్. అండ్ పార్టీ దీని తరఫున, ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున మేము చెప్తున్నాము, ఎనీ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ we will take care. మదనపల్లి అంటే ప్రశాంతతకు మారిపేరు. కుల మతాలు, నాకు ఇంతవరకు నా వయసు 65 సంవత్సరాలు, కులాలు మతాలు అనే విషయం ఉండదు. రే మామ రారా, ఓరే మామ పోరా అనే విషయమే. కానీ అసలు ఎంఎన్ చంద్రశేఖర్ మీద దాడి జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కారు కోట్ లాక్ చేశారు. అంటే కావాలని ఉద్దేశంతోనే దాడి జరిగింది. కారుకి ఎందుకు లాక్ చేశారు? మీరు పోలీసారా? కాదు, అది చట్టపరంగా పోలీసు వాళ్ళు లాక్ చేస్తారు. మీరు లాక్ చేసింది కాక ఒంటరి వ్యక్తిని పెట్టుకొని మీరు దాడి చేస్తే అది సభ్య సమాజము తలదించుకునే సమస్యలాగుంది. దయచేసి ఈ ప్రశాంతమైన మదనపల్లిని ప్రశాంతంగా ఉండివ్వండి. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక పోలీస్ స్టేషన్ పోండి, కంప్లైంట్ ఇవ్వండి. దాడి చేసేదేమి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున జై హింద్, జై భారత్. మా మిత్రుడు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి పైన కాంగ్రెస్ లీడరు, ఐఆమ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న డిసిసి వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి మీద
అలా దాడి చేయడం అనేది చాలా తప్పు. ఎంజీ గ్రాండ్ అనేది హోటల్ పెట్టుకున్నావు నువ్వు. నీ హోటల్కు రోడ్డు ఉంది, రోడ్డు ఉంది. రోడ్డుకు అటు సైడు మీకు సంబంధం లేదు. రోడ్డుకు అటు సైడు మీకు సంబంధం లేదు. హోటల్ ముందర పెట్టినారా అప్పుడు నువ్వు మాట్లాడు. హోటల్ ముందర పెట్టుకుంటే రోడ్డుకు అటు సైడ్ పెట్టుకుంటే మీకేమి ఇబ్బంది? అది మీరు ఆక్రమించుకోవాలని చూసుకుంటున్నారా మీరు? ఏమే అది తప్పు. ఎంజీ గ్రాండ్ ఓనర్కి మేము కూడా తెలపడం ఏమంటే ఇలాంటి సంస్కృతి మదనపల్లిలో జరగకూడదు. మదనపల్లిలో అందరూ మేమంతా ఒక్కటే, మాకు పార్టీ లేదు. పార్టీలకు అతీతంగా మేము ఈరోజు ఖండిస్తున్నాము. నేను కూడా కాంగ్రెస్ పార్టీనే. ఏమే జనసేన పార్టీ అనేది మీడియాలో వస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద దాడి. అది ఇప్పుడు ఆల్ పార్టీస్ అందరూ ఖండిస్తున్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, తెలుగుదేశం వాళ్ళు ఖండిస్తున్నారు, జనసేన వాళ్ళు ఖండిస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఖండిస్తున్నారు. అన్ని కుల మతాలు అతీతంగా ఈరోజు మీరు చేసిన దాడిని ఖండిస్తున్నాం. మదనపల్లె పట్టణం ప్రశాంతతకు మారుపేరని, ఈ ప్రాంతంలో ఇలాంటి దాడులు జరగడం విచారకరమని, ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మదనపల్లి బీటీ కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.